అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. కొంచెం చెయ్యి బాగాలేదు, అయినా సరే మీకు అందరికీ కంటెంట్ ఇవ్వాలి నేను ఎలాగా అని అనుకున్నాను. సరే చేస్తున్నాను. చెయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయింది ఫ్రెండ్స్. సో కొంచెం హెల్ప్ తీసుకుంటున్నాను ఇంట్లో వాళ్ళది. సో ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ బంగాళదుంప గ్రేవీ కూర సూపర్ ఉంటుంది. టమాటోలు వేసి, ఉల్లిపాయలు వేసి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసేసాను. సో ఇప్పుడు అన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుంటాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు. అవి అవే విడిపోతాయి ఫ్రెండ్స్. అవి అలా వేసామని పర్వాలేదు, అవే విడిపోతాయి. ఒక్కసారి మనం వేయించేసామంటే విడిపోతాయి. సో ఇది ఒక్కసారి వేగాలి ఫ్రెండ్స్. ఇలా వేయించేయాలి. అక్కడ ఇలా బాగా వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. టైం పడుతుంది, ఉల్లిపాయలు వేగడానికి టైం ఎలాగో పడుతుంది. అప్పుడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించేసుకుంటాను. ఇది ఒక 2 minutes తర్వాత బాగా మగ్గిపోతాయి, ట్రాన్స్పరెంట్ అయిపోతాయి. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా కూరకి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా ఒకసారి ఫ్రై చేసేయాలి ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రై చేసేసుకుంటే ఆ పచ్చివాసన ఏదైనా ఉంటే అది కూడా పోతుంది. నేను మీడియంలో పెట్టుకున్నాను. మీడియంలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మంచిగా వేగిపోతాయి. ఆల్రెడీ బాగా వేగిపోయాయి, చూసారు కదా, బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక్కసారి ఇలా ఆ పచ్చివాసన పోయే వరకు నేను వేయించేస్తాను. వేగిపోయే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టమాటోలు వేసేస్తాను. టమాటోలు వేసేస్తాను సో దట్ మంచి గ్రేవీ అవుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను తరిగి పెట్టుకున్నాను. టమాటోలు వేసేసి ఒకసారి ఇలాగా కలిపేస్తాను. బాగా కలిపేసుకుంటే మంచి కూర తయారవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు మెంతుల పొడి వేద్దాం ఫ్రెండ్స్. ఆవాలు మెంతుల పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. ఇంకేం వేయకపోయినా పర్లేదు. అప్పుడు అదొక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వేసేసాను, లేదా చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటాను. ఆ టమాటోలు మగ్గిపోతాయి, ఆ ఉల్లిపాయలు కూడా మగ్గిపోయి దగ్గరగా వచ్చేస్తాయి. అప్పుడు మనం బంగాళదుంపలు వేసేసుకోవచ్చు. సో బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బంగాళదుంపలు వేసేసుకుందాం. మనం ఎన్నైతే మనం ఉడకబెట్టుకుని పీసెస్గా కట్ చేసుకున్నామో అవన్నీ వేసేస్తాను. చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి అద్దరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మెయిన్ కోర్స్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో చేస్తారంతే. ఇలా మనం ఉడకబెట్టుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకుని వాటర్ పోసేయాలి. కొంచెం వాటర్ పోసేస్తే మంచి గ్రేవీనెస్ వస్తుంది కూర. ఇలా దుంపల్లా ఉంటే కూడా బాగుంటుంది. కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకుని వాటర్ పోసేద్దాం. సో వాటర్ పోసేస్తాను. సో దట్ వాటర్ పోసేసి ఒక 2-3 విడతల వరకు వదిలేస్తాను ఫ్రెండ్. సో దట్ అప్పుడు ఏమవుతుందంటే బాగా తొందరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకోవచ్చు. మూత తీసి పెట్టాలని రూల్ లేదు, మూత పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం హ్యాపీగా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. అంత ఉప్పు పడదు, కొంచెమే ఉప్పు. మనకి కావలసినంత ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలు కలిపేయాలి. మొత్తం అంతా ఇలాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కారం కూడా మనకి రుచికి తగినంత, అలాగే ప్లస్ మీరు కారం ఎంత స్పైసీనెస్ తీసుకోగలరో అంత. చాలు. ఇలా పూర్తిగా ఉప్పు కారాన్ని కూడా మంచిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఎంత బాగుంటుందో చపాతీలోకి, పూరీలోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి బాగా కలిపేయాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేస్తే ఆ ఉప్పు కారం అన్నీ పట్టేస్తాయి. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. వావ్, కూర అయిపోయింది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందాం. లాస్ట్ ఇంకా క్లైమాక్స్
అదిరిపోయింది కూర మాత్రం. చపాతీలోకి పూరీలోకి అయితే అదిరిపోతుంది. అలాగే పిల్లలకి ఆలు కూర అంటే చాలా ఇష్టం కదా, ఒకసారి మీరు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదా ఫ్రెండ్స్, లాస్ట్లో మాత్రం ఒక్కసారి గరం మసాలా టచ్ ఇచ్చేద్దాం. గరం మసాలా ప్లస్ అందులోనే కొంచెం సాంబార్ పొడి, జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసాను. సో మొత్తం 3 అందులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. చాలా చాలా టేస్టీ అనేది అయిపోయింది మొత్తం. ఇంకా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఒక 2 నిమిషాలు పెట్టవలసిన అవసరం కూడా లేదు. నేను మీతో మాట్లాడుతూనే మొత్తం కూర అంతా కూడా అయిపోయింది. దీన్ని బంద్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. మీరు మెయిన్ కోర్స్గా లేదా అన్నంలో కానీ, బిర్యానీలో కానీ, రైస్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబర్స్ని పెంచండి, లాంగ్ వీడియోస్ చూడండి, వ్యూవర్స్ని కూడా పెంచండి. ఇంత టేస్టీ అయిన కూర అస్సలు వదులుకోవద్దు. ఓకేనా? బాయ్ అండి. తప్పకుండా చేసుకోండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.